పోకండి ప్రభా. నీ వాక్కు ఏ ఒక్కరిని దాటి వెళ్ళటకు వీలు లేదు నాయన. ప్రతి ఒక్కరి నీ వాక్యము తగలాలి రాజా. ప్రతి వారి హృదయాల్లో నీ వాక్కు బలముగా నాటబడాలి. నీ వాక్కు ఫలించబడేటకు సహాయము చేయండి తండ్రి. ఏ దుష్టుడు నీ వాక్కు ఎత్తిపోకుండా మీ కృప చూపించండి. నాతో మీరు మాట్లాడండి రాజా. నాతో మీరు మాట్లాడండి ప్రభా. నాతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. వినగల చెవులు, గ్రహించగలిగిన మనస్సు మీద బుద్ధి పుట్టించు ఆత్మ మా అందరికి మీరు అనుగ్రహించండి ప్రభా. దయగలిగిన దేవుడా మీకు స్తోత్రం స్వామి. ఈ సమయంలో ప్రభా మీ ఆసక్తిని బలపరిచి అభిషేకించి ఆత్మావేశంతో సంఘమంతటితో మీరు మాట్లాడి సియోనులో పుట్టుక వేయబడిన నీ వాక్కు మా మీద ప్రత్యక్షపరచాలని మీ వాక్కు మీ స్వరం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసయ్య నామమున వేడుకొనుచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది మంచి ఉన్నారు చెప్పండి. మంచి స్తోత్రం చెప్పండి. దేవుడు మమ్మల్ని మంచి ఉంచారు అన్నారు అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. స్తోత్రం. హల్లెలూయా. మీ పక్కన ఇది నాకు ఒక మాట చెప్పండి. దేవుడు నీతో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పొచ్చు కదా. ఎవరైనా దొంగలు వచ్చారు అనుకోండి, ఎలా వస్తారు? దొంగలు వచ్చారు, ఇంట్లో దొంగలు వచ్చారు అంటారా? అంటారా? గట్టిగా అసలు దొంగలు వచ్చారు, దొంగలు వచ్చారు అంటారా? ఎలా అంటారు చెప్పండి. ఊహించుకున్నారా దొంగలు వస్తే ఎలా ఉంటుందని? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇగో మా ఇంట్లో దొంగలు వస్తున్నారంట, నేను ఆరాధనలో ఉన్నాను, వీరు వాళ్ళు ఏమున్నాయో వాళ్ళు ఎదుగుపోతే ఎట్లా అని అంటారా? ఇప్పుడు పట్టాలు అంటే మధ్యలో చురుకుతారా? చెప్పండి. హల్లెలూయా. ఉంటాము అని మాత్రం అబద్ధం చెప్పకండి. పరిగెత్తుకుని పోతారని మాత్రం నాకు తెలుసు. మీ గురించి నాకు ఒక్కడికే తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కొంచెం స్వరమెత్తి వాళ్ళతో చెప్పండి. దేవుడు నీతోడు ఉన్నాడు, నీతో కూడా ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళా చెప్పండి. నువ్వు ఆయనతో కూడా ఉండాలి. కొంచెం గట్టిగా కళ్ళల్లో కళ్ళు పెట్టి చెప్పండి. ఎవరితో ఉండాలి? ఎవరితో ఉండాలి? యేసయ్యతో ఉండాలి అనండి. రైట్. ఇప్పుడు మీతో మీరే అనండి. నేను యేసయ్యతో ఉండాలి, యేసయ్య నాతో ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు యేసయ్యతో ఉన్నా, యేసయ్య మీతో ఉన్నా, ఒకరితో ఒకరు ఉంటే మీరు యేసు వలే మారిపోతారు. ఆమేన్, హల్లెలూయా. ఆమెకు మరణం రుచి చూడకుండా వెళ్ళిపోయాడంట. ఎందుకు వెళ్ళాడు ఆయన? యేసుతో ఆయన ఉన్నాడు, ఆయనతో యేసయ్య ఉన్నాడు కాబట్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి మీ పక్కనతో, నీకు పరలోకం ఉంది అన్నారా? అన్నారా? నీకు అసలు లేదు అన్నారా? అన్నాడు. గట్టిగా అనండి. ఒకరితో మంచిగా అన్నారా? అనేసారా? అన్నారా? అన్నారా? మరొకసారి మీరు సొప్పుగా చెప్పండి. ఇంకొంచెం వాల్యూ పెంచుదాం, ఇంకా కొంచెం వాల్యూ పెంచుదాం. ఆమేన్, హల్లెలూయా. ఇంకో మాట కూడా చెప్పండి. నీకు నరకానికి ఏ సంబంధం లేదు అన్నారా? నువ్వు నరకానికి పోతావు అన్నారా?
చెప్పండి, ఇంకోసారి మంచిగా చెప్పండి. ఇంకో మాట చెప్తారా? మనం రాకడలో ఎత్తబడతామని చెప్పండి. ఒకరితో ఒకరు కళ్ళలో కళ్ళు పెట్టి చెప్పండి ఈ మాట. గట్టిగా చెప్పండి ఈ మాట, విశ్వాసంతో చెప్పండి ఈ మాట. ఒకసారి మీరు అందరూ కలిసి చెప్పండి, మనమందరం రాకడలో ఎత్తబడదాం. ప్రభు అట్టి కృప మనకు దయచేయును గాక. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి మీ పక్కనతో, దేవుడు నిన్ను దీవించును గాక. ప్రభు నిన్ను ఆశీర్వదించును గాక. మీ వ్యాధులను దేవుడు స్వస్థపరచును గాక. దేవుడు నీకు మంచి నీకు దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చును గాక మీరనండి. అన్న దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇచ్చును గాక మీరనండి. అనండి, అన్నారా? హల్లెలూయా. విశ్వసించండి, మీరు మాటలు పలుకుతుండగా యేసయ్య గాయాలు మిమ్మల్ని తాకును గాక. ఆమేన్. హల్లెలూయా. గత వారంలో దేవుడు మనతో ఏం మాట్లాడారు? ఒక మాట చెప్పండి. మెయిన్ అసలు అంశం సరిచేయబడుటయే ఆశీర్వాదం. ఆమేన్. చెప్పండి. ఆశీర్వాదం అంటే ఆస్తి, డబ్బులు, బంగ్లా, కార్లు, హోదాలు, పేరు ప్రఖ్యాతులు, ఇది ఒకటి ఆశీర్వాదం కాదు. అసలైన ఆశీర్వాదం ఏదైనా ఉంది అంటే మనం సరిచేయబడమే గొప్ప ఆశీర్వాదం. ఆమేన్. హల్లెలూయా. ఏ విషయంలో మనం సరిచేయబడదామని మాట్లాడారు ప్రభు? సడుగులు, సంశయాలు, మానాలు. రైట్. ఒకరిని ఒకరు చెప్పాలి, ఘనపరుచుకోవాలి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఒకరినొకరు ఏం చేయాలి? ఘనపరచుకోవాలి. సహోదరుడు ఐక్యత కలిసి ఉండిన చోట ఏముంటాయట? శాపం, రోగం, ఇంకా సమస్యలు, కష్టాలు, తన్నుకోవడాలు, తిట్టుకోవడాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇదా ఉండేది. ఏముంటాయంటే వాక్యం ఏం చెప్తుంది? సహోదరుడు ఐక్యత కలిగి నుండి ఎంత మేలు. చదవండి అన్నమాట. 133వ కీర్తన. హల్లెలూయా. చదవండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా ఆశీర్వాదమును ఆశీర్వాదమును శాశ్వత జీవం అక్కడ ఉండాలి అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనందరి మధ్యలో దేవుడు ఉండాలి అని ఆశపడుతున్న కార్యాలు ఏవి అంటే ఆశీర్వాదం, శాశ్వతమైనటువంటి జీవం మనందరి మధ్యలో ఉండాలి అని దేవుడు ఆజ్ఞ ఇచ్చునుగాక. ఆమేన్. ఎక్కడ ఐక్యత ఉంటుందో, ఎక్కడ సహోదర భావం, సహోదర ప్రేమ ఎక్కడ ఎక్కువగా కనపరచబడుతుందో అక్కడ హెర్మోను మంచు లేదా అభిషేకం కుమ్మరించబడుతుంది. రెండవదిగా అక్కడ ఆశీర్వాదం ఉండాలి అని ఆశీర్వాదంతో, అక్కడ నిత్య జీవం ఉండాలి అని నిత్య జీవంతో దేవుడే సెలవిస్తున్నాడు. ఆమేన్. సంఘంలో వ్యక్తిగతంగా ప్రతి కుటుంబంలో ఇంటి ఆశీర్వాదం, శాశ్వత జీవం ఉండునుగాక. హల్లెలూయా. 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 చూడండి, గత వారం ప్రభు మనతో మాట్లాడినటువంటి మాట, సంఘంలో కుటుంబాలలో సణుగులు, సంశయాలు కనబడకూడదు. సణుగులు, సంశయాలు ఉంటే ఎంతమంది చనిపోయారంట? అక్కడ 14,700 మంది చనిపోయారు. అంటే సణుగులు, సంశయాలు, ఈ సణుగుల వల్ల జరిగే కార్యాలు అక్కడ 14,700 మంది చనిపోతే, వ్యక్తిగతంగా సంఘంలోనైనా మన కుటుంబాలలోనైనా
ఆ 14,700 మంది అనే మాట కింద శాపం, రోగం, సమస్యలు, కష్టాలు, అసమాధానాలు, ఇలా లేనిపోని గలిబిలి అంతా కూడా జరుగుతూ ఉంటాయి. కేవలం సణుగుల వల్ల జరిగే కార్యాలు ఇవి. అందుకని గత వారంలో ప్రభు మనతో మాట్లాడినటువంటి మాట, సన్నిధిలో ఉన్నాము అనేది ప్రాముఖ్యం కాదు, సన్నిధిలో దేవుని ఏర్పాటులో ఉండి ఫలించడమే ప్రాముఖ్యం. ఆమేన్, హల్లెలూయా. 12 కర్రలు సన్నిధిలోనే ఉన్నాయి, కానీ దేవుని ఏర్పాటులో ఉండి ఫలించింది మాత్రం ఒకటే కర్ర. కాబట్టి సన్నిధిలో ఉన్నాము అనేది ప్రాముఖ్యం కాదు, కానీ దేవుని ఏర్పాటులో మనం ఫలిస్తున్నామా అనేది మనం చూసుకోవాలి. అందుకనే మనం ఫలించాలి అంటే, మనం ఆశీర్వదించబడాలి అంటే, మనలో నిత్య జీవం పనిచేయాలి అంటే, దేవుడే ఆజ్ఞ ఇచ్చి ఆశీర్వాదం ఉండాలి అనే మాట పలకాలి అంటే, అక్కడ మనలో సనుగులు తొలగిపోవాలి, సంశయాలు తొలగిపోవాలి. ఆమె చెప్పండి, స్వరం ఎత్తి బిగ్గరగా చెప్పండి, ఇంకొంచెం మంచిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సహోదరుడు ఐక్యత కలిగి ఉండడం ఎంత మేలు, ఎంత మేలు, ఎంత మనోహరం. చూడండి, నిబంధన మనస్సు కూడా మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తుంది. చదవండి, నిర్గమకాండం 37వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు చదవండి, లేదా 7, 8, 9, 3 చదవండి. మరియు పేజ్ నెంబర్ 77. మరియు 2 బంగారు కేరుబులను చేశాడు. కరుణాపీఠం యొక్క 2 కొనలను ఒక్కొక్క కేరుబును ఒక్కొక్క కొన కరుణాపీఠముతో ఏకాండముగా దాని 2 కొనల మీద ఆ కేరుబులు పైకి విప్పినటువంటి రెక్కలు గలవై కరుణాపీఠాన్ని తమ రెక్కలతో కప్పారు. ఒకదాని ఎదుట ఒకటి ఉన్నాయంట. వారి ముఖములు ఎలా ఉన్నాయి? కరుణాపీఠము వైపు ఉండేను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ నిబంధన మందసం అనేది సంఘానికి సాదృశ్యమైనటువంటి అంశం లేదా ఒక వస్తువు. ఈ నిబంధన మందస్సు మీద కరుణాపీఠం అనేది కనిపిస్తుంది. ఈ కరుణాపీఠం మీద 2 వైపులా కెరూబులను దేవుడు అక్కడ పెట్టాడు. ఆ కెరూబులు ఒకదానితో ఒకటి పెద్దగా, ఒకటి చిన్నగా, ఒకటి లావుగా, ఒకటి సన్నగా లేదు, కానీ ఆ 2 కెరూబులు ఎలా కనిపిస్తున్నాయి? సమానంగా ఉన్నాయి. తర్వాత ఒకదాని ఎదుట ఒకటి ఉన్నాయి. ఒకదాని ఎదుట ఒకటి ఉన్నా వారి ముఖములు మాత్రం కరుణాపీఠము వైపు చూస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఐక్యత అనే మాటలో సరిచేయబడుటయే మన ఆశీర్వాదం అనే భావంతో కరుణాపీఠం ద్వారా మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటి అంటే, మనం ఏకాండముగా చేయబడిన వారం. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నిన్నొకలాగా నన్నొకలాగా చూసేవాడు కాదు. ఒక్కొక్కరిని ఒక్కొక్క భావంతో చేసిన వాడు కాదు. ఒక్కొక్కరిని ఒక్కొక్క భావంతో చూసేవాడు ఆయన కాదు. ఆయన ఒకే భావంతో ఏకాండముగా 2 కెరూబులను చేశాడు. ఆ 2 కెరూబులు కూడా ఒకటి రెక్కలు విప్పి ఒక కెరూబు రెక్కలు మూసినదే కాదు, కానీ 2 కూడా వాటి రెక్కలతో కరుణాపీఠాన్ని కప్పుతున్నాయట. చూడండి, కరుణాపీఠం మీద
సాక్షాత్తు దేవుని మహిమ దిగి వచ్చి ఆ కరుణాపీఠం నుంచి దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడతాడు. ఇప్పుడు ఆ కరుణాపీఠం మీద ఉన్న ఆ కెరూబులు, కరుణాపీఠం వైపు చూస్తున్నటువంటి ఆ కెరూబులు ఒకదాని ఎదుట ఒకటి ఉంచబడ్డాయి, కానీ ఒకదానిని ఒకటి చూడట్లేదు. ఆ రెండు దేవదూతలు, ఆ రెండు కెరూబులు ఎవరిని చూస్తున్నాయంటే యేసయ్యను మాత్రమే చూస్తున్నాయి. స్వరమెత్తి ఆమె చెప్తారా? హల్లెలూయా, 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 హల్లెలూయా. చూడండి, మన 5 వేళ్ళు కూడా సమానంగా ఉన్నాయా? ఎవరైనా చెప్పగలుగుతారా? నా 5 వేళ్ళు సమానంగా ఉన్నాయి నా చేతిలో అని? ప్రతి వేలు సమానంగా ఉన్నాయి అని ఎవరైనా చెప్పగలుగుతారా? ఏ వేలు కూడా ఏ చేతిలో సమానంగా ఉండదు. ఒక్కొక్క వేలు ఒక్కొక్క కొలత, కానీ అన్నీ కలిస్తేనే ఒక పిడికిలిగా తయారవుతుంది. అన్నీ కలిస్తేనే బలం అనేది తయారవుతుంది. అందుకని ఒకరిని ఒకరు చూడకూడదు, యేసయ్యను మాత్రమే చూడాలి. కరుణాపీఠం దేనికి సాదృశ్యం అంటే యేసయ్యకు సాదృశ్యం. కరుణాపీఠం నుంచి యేసయ్య సంఘంతో మాట్లాడతాడు. కాబట్టి కరుణాపీఠం మీద ఉంచబడినటువంటి వారు ఎవరిని చూడాలి అంటే ఎదుట ఉన్న వారిని ఒకరిని ఒకరు చూడకూడదంట, యేసయ్యను మాత్రమే చూడాలి. హల్లెలూయా. అందుకని కరుణాపీఠం మీద ఉన్నటువంటి కెరూబులు ఎగురుతున్నా, గుద్దుకున్నాయా, తన్నుకున్నాయా, తిట్టుకున్నాయా, కొట్టుకున్నాయా అని బైబిల్ ఎక్కడ రాయబడ్డాయా? హల్లెలూయా, హల్లెలూయా. ఎదుట ఉన్న కెరూబులు రెండు కొట్టుకున్నాయని కానీ, తిట్టుకున్నాయి కానీ, ఏ ఓవే అని కానీ, ఒరే అని కానీ అనుకున్నాయా? అనుకోలేదు. ఎందుకు అనుకోలేదు తెలుసా? ఈ దూత ఆ దూతను చూడదు, ఆ దూత ఈ దూతను చూడదు. ఇద్దరు దూతలు చూసేది యేసయ్య వైపు మాత్రమే. ఆమేన్. చూడండి, యేసయ్య వైపు మాత్రమే చూస్తే అక్కడ ఏ భేదాలు ఉండవు. యేసయ్య వైపు మాత్రమే చూస్తే అక్కడ ఏ జగడాలు కనబడవు. యేసయ్య వైపు మాత్రమే చూస్తే అక్కడ దైవికమైనటువంటి ఆ వాతావరణం అనేది కనిపిస్తుంది. యేసయ్య వైపు మాత్రమే చూస్తే దైవికమైన సంతోషం ఉంటుంది. యేసయ్య వైపు మాత్రమే చూస్తే యేసయ్య సమాధానంతో మనం నింపబడదుముగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకదానికి ఒకటి ఎలా చేయబడ్డాయి? ఒకటి తక్కువ, ఒకటి ఎక్కువ కాదు, రెండు ఏకాంతముగా చేయబడ్డాయి. మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటి అంటే దేవుని కన్నులలో, దేవుని దృష్టిలో, దేవుని తయారీ విధాన క్రమంలో నువ్వు ఎక్కువ, నేను తక్కువ కాదు, మనిద్దరిని దేవుడు సమానంగా చేశాడు. ఆమేన్, ఆమేన్. అందుకని కుటుంబంలో భర్త ఎక్కువ, భార్య తక్కువ కాదు. దేవుడు అన్నాడు, వారిద్దరూ కూడా ఎలా ఉన్నారంట? ఏక శరీరమై ఉన్నారు. భర్త ఎక్కువ అని, భార్య తక్కువ అని ప్రభు లేఖనాల్లో రాయలేదు. వారిద్దరు కూడా ఏక శరీరమై ఉన్నారు అని రాస్తాడు. అందుకని కుటుంబ వ్యవస్థలో కానీ, సంఘ వ్యవస్థలో కానీ ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, మనమందరం ఏకమై ఉన్నాము. ఆమె చెప్తారా? ఇంకొంచెం మంచిగా చెప్తారా? ఇంకొంచెం బిగ్గరగా చెప్తారా? హల్లెలూయా. రెండు చేతులు అల్లాడిస్తూ, రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన కాన్సెప్ట్ ఒకటి, మనమందరం ఐక్యత కలిగి కనపడాలి. ఇందులో పేద ధనిక అనేది ఏమీ లేవు. మనమందరం కూడా రేపు పరలోక రాజ్యంలో రాజేష్ పాస్టర్కి ఏమైనా ₹1 ఊడిపడవు, సుమతి సిస్టర్కి ఏమైనా 2 కోట్లు ఊడిపడవు, మీకేం 3 కోట్లు ఊడపడవు. ఎలా ఉంటాం అందరం? చెప్పాలి. ఎలా ఉంటాం? సమానంగా ఉంటాం. ఆమె చెప్పండి. హల్లెలూయా. నా కొరకు ఒక పరలోకం, మీ కొరకు ఒక పరలోకం, పక్కింట్లో ఒక పరలోకం స్పెషల్గా ఉంటాయా? అందరూ ఉండేది ఎక్కడా? అందరూ ఉండేది ఎక్కడా? చెప్పండి.
ఎక్కడ ఉంటాం? పరలోకంలో సొంత సిస్టర్ ఉన్నాయి, నేను ఉన్నా. నాకు ఆమెకు డిషన్ గొడవలే. మేము పరలోకం వెళ్ళిన తర్వాత ప్రభువా ఆ సిస్టర్తో నేను ఉన్నాను ప్రభువా, నేనున్న చోట ఆమె ఉండేది, ఆమెకు వేరే పరలోకం ఇవ్వండి, వేరే సియోన్ ఇవ్వండి అని చెప్తామా? అక్కడ ఉన్నది ఒకటే ఒక సియోన్, ఆమె ఒకటి నాకు ఒకటి, అనగా 144,000 మందికి 144,000 సియోన్ ఏర్పాటు చేయబడ్డాయి. అక్కడ లేవు కదా, అందరికీ ఒకటే. కాబట్టి అక్కడ కలిసి ఉండవలసిన వారు ఇక్కడ కూడా కలిసి ఉండాలి. అక్కడ భేదాలు లేవు, ఇక్కడ కూడా ఏ భేదము కనబడకూడదు. అక్కడ ఐక్యత ఉంది. సంఘంలో, కుటుంబాల్లో కూడా ఐక్యత మాత్రమే కనబడాలి. హల్లెలూయా. చదవండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం 22 నుంచి చదవండి. మళ్ళీ చదవండి. అంతేకాదు శరీరము యొక్క అవయవములలో ఏది మరీ బలహీనంగా కనబడుతుందో అవి మరీ అవసరమైనవే. శరీరంలో ఏ అవయవములు ఘనత లేవు అని తలంచుతారో ఆ అవయవము సుందరము కాని మన అవయవములకు ఎక్కువైన సౌందర్యం, సుందరమైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యం కూడా అవసరం లేదు. అయితే కాగా ఒక్క అవయవం శ్రమపడినప్పుడు అవయవములన్నీ కూడా ఆ అవయవంతో కలిసి శ్రమపడుతుంది. ఒక్క అవయవం ఘనపరచబడినప్పుడు మిగతా అవయవాలన్నీ కూడా అటువలే మనమందరం కూడా క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరే వేరే అవయవాలై ఉన్నాం. మరియు చాలు 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 మనమందరం కూడా వేరే వేరే కానీ వేరే వేరే అవయవాలం కానీ మనమందరం కూడా క్రీస్తు ఒక్క శరీరమై ఉన్నాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ రాయబడుతున్నటువంటి మాట ఏంటి అంటే, దేనిని మనం తక్కువగా చూస్తామో దేవుడు దాన్ని ఏమంటున్నాడంట, ఇది చాలా అవసరం అంటున్నాడంట. చూడండి, ఒక వాహనం తయారు చేయాలి. ఆ వాహనం తయారీ అంతా అయిపోయిన తర్వాత ఆ వాహనం పూర్తి అయ్యింది అనే దానికి లాస్ట్ ఒక స్క్రూ ఒకటి బిగించాలి. ఆ ఒక్క స్క్రూని బిగించకపోతే ఏమైపోయిందిలే అని అనుకుంటే దేవుడు అంటున్నాడు, ఆ ఒక్క స్క్రూతోనే ఈ కారుకు పరిపూర్ణత, ఆ ఒక్క స్క్రూతోనే ఈ బండికి పరిపూర్ణత, ఈ వాహనానికి పరిపూర్ణత. ఆ ఒక్క స్క్రూ లేకపోతే అది సంపూర్ణంగా కనిపిస్తుందా, వెల్తిగా కనిపిస్తుందా? వెల్తిగానే కనిపిస్తుంది. కాబట్టి ఆ కారులో ఉన్న పార్ట్స్ అన్నీ కూడా కరెక్టే ఉన్నా ఈ ఒక్క నట్టుతో ఏమైపోయింది సమస్య అనుకుని బ్రేకుకు వేయవలసినటువంటి నట్టు బిగించబడకపోతే అది ఏమంట, చాలా చిన్నదే. బ్రేక్ దగ్గర పెట్టే ఆ స్క్రూ చాలా చిన్నదే, కానీ ఆ స్క్రూ పెట్టకపోతే ఏమవుతుంది, బ్రేకులు పడవు, వాహనం స్పీడ్గా వెళ్తుంది, ఎక్కడో ఒక చోట గుద్దుకొని యేసు రకమే జయం. కాబట్టి ఆ చిన్నదానికి దేవుడిస్తున్న విలువ చాలా గొప్పది. అందుకని అవసరం, దేని చిన్న చూపు చూస్తున్నారో అదే చాలా అవసరమైనదని దేవుడు అంటున్నాడు. కాబట్టి ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువగా
ఒకరిని ఉన్నత స్థాయిలో, ఒకరిని చిన్న చూపులో, సమాజంలో కానీ, కుటుంబ వ్యవస్థలో కానీ, సంఘంలో కానీ, సేవలో కానీ ఎవరిని మనం చూడకూడదు. ఎవరిని ఏ పిలుపుతో పిలిచాడో వారిని దేవుడు ఘనపరచువాడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరిని ఇప్పుడు నన్ను కొద్ది పనులకే దేవుడు నియమించాడు. ఒకరికి 10 తలాంతులు ఇచ్చాడు, ఒకరికి 5 తలాంతులు ఇచ్చాడు, మరొకరికి 1 తలాంత ఇచ్చాడు. ఏ తలాంతైనా కానీ దాన్ని ఏం చేయాలి? కాపాడుకోవాలి. దాన్ని వృద్ధి చేయడం అనేది సెకండరీ. కానీ ఇచ్చినటువంటి దాన్ని ఏం చేయాలంట? మొదట కాపాడాలి. అది 10 కానీ 5 కానీ 1 కానీ కాపాడవలసిన బాధ్యత మనకుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నేను 10, నువ్వు 5, నువ్వు 1రా అని చిన్న చూపు చూసేదానికి లేదు. దేవుడు ఎవరికి ఎంత ఇవ్వాలనుకుంటాడో అంతే ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సురేష్ అంటాడు, కేజీ పట్టే సంచిలో 5 కేజీల బియ్యం పోయడం కుదురుతుందా? అందులో ఎంత పడుతుంది? కేజీ పడుతుంది. అత్యాశలో 5 కేజీలు పట్టాలని చేస్తే ఏమవుతుంది? నిండి బయటికి పోతుంది. కాబట్టి ఎవరికి ఎంత ఇవ్వాలో, ఎవరిని ఎలా ఉంచాలో, ఎవరిని ఎంత దీవించాలో, ఎవరిని ఏ స్థితిలో నడిపించాలో యేసయ్య స్వాధీనంలో మాత్రమే ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అంటే, క్రీస్తు శరీరంలో చిన్న అవయవమో పెద్ద అవయవమో సంబంధం లేదు. కానీ ఏ అవయవం శ్రమ పడినా మిగతా అవయవాలన్నీ కూడా ఏం చేస్తున్నాయంట? చెప్పాలి. చెయ్యి ఒక పని చేయాలి. కానీ ఈ చెయ్యి పని చేసేటప్పుడు శరీరం అంతా సహకరిస్తేనే ఈ చెయ్యి పని చేస్తుంది. శరీరం సహకరించకుండా ఈ చెయ్యికి ఎంత ఉత్సాహం ఉన్నా, ఈ చెయ్యి ఎంత పని చేయాలన్న ఆ ఉద్దేశంతో ఉన్నా, శరీరంలో నీరసం కలిగితే ఏమవుతుంది? ఈ చెయ్యి ఏ పని చేయలేదు. కాబట్టి ఈ శరీరం అంతా కూడా ఈ చేతికి, ఈ అవయవానికి సహకరిస్తేనే ఏ శ్రమ పడాలి అనుకుంటున్నామో, ఏ పని పూర్తి చేయాలనుకుంటున్నామో ఆ పని పూర్తి చేయబడుతుంది. కానీ ఆ ఘనత ఈ చేసినటువంటి ఒక చెయ్యి మాత్రమే రాదంట, శరీరం అంతటికి అనుగ్రహించబడుతుంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంకొంచెం మంచిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఒక 4 ఇడ్లీ తిన్నట్టు చెప్పండి, ఒక బిర్యానీ తిన్నట్టు చెప్పండి. హల్లెలూయా. కాబట్టి శ్రమపడేది ఒక్క అవయవమైనా ఘనత పొందేది మాత్రం శరీరం అంతా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, సౌలు సింహాసనం మీద ఉన్నాడు, దావీదు యుద్ధ భూమికి వెళ్ళాడు. దావీదు యుద్ధ భూమికి వెళ్ళిన తర్వాత సౌలు వెళ్ళి చేయవలసినటువంటి పని ఎవరు చేశారు? దావీదు చేశాడు. గొలియాతుతో యుద్ధం ఆడాడు. యుద్ధంలో జయించి తిరిగి ఆ గొలియాతు తలను, ఖడ్గాన్ని తీసుకొని వస్తూ ఉన్నాడు. అప్పుడు స్త్రీలందరూ కూడా పొగిడారు, పాటలు పాడారు. సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అని గణపరిచారు. నాందల నుండి అతడు దావీదు మీద ఏ చూపు నిలిపాడంట? విషపు చూపు నిలిపాడు. వాస్తవానికి జయం వచ్చింది ఎవరికి? దావీదుకి జయం వచ్చిందా? చెప్పండి. దావీదుకి వచ్చిందా? ఎవరికి వచ్చింది? చెప్పండి. స్కూల్లో 10th క్లాస్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత మార్కులు వచ్చాయి. వచ్చినటువంటి మార్కుల్లో గ్లోరియస్కి 100కు 99.99 వచ్చింది అనుకుందాం. ఓకే, హల్లెలూయా. వచ్చింది ఎవరికి? 10వ తరగతి ఎగ్జామ్ రాసినటువంటి పిల్లలు. కానీ పేరేమొచ్చింది? గ్లోరియస్ అని వచ్చింది. అంటే ఎవరికి వచ్చింది? అది నాకు వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. మనందరికీ వర్తిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. మన సండే స్కూల్లో విబిఎస్ జరిగింది కదా, సెంటర్ ఫెయిల్తో.
జరిగిందా లేదా? పిల్లలందరికీ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది దేవుడి మహాకృప వల్ల. ప్రతి సంవత్సరం అలాగే రావాలి. ఆమేన్. ఇప్పుడు VBSలో గెలిచింది పిల్లలేనా మనం అందరమా? చెప్పాలి. మనం అందరం గెలిచాం. హల్లెలూయా. ఘనత వారికి వచ్చిందా మనందరికి వచ్చిందా? మనందరికీ వచ్చింది. దేవునికి స్తోత్రం. అందరూ ఏమని చెప్తారు అక్కడ, అరే ఈసారి ప్రైజ్ మనుగురు బ్రాంచ్లు కొట్టేసారా, ఆమేన్, మనుగురు బ్రాంచ్లు కొట్టేసారా అంటారు. అంతేగాని ఆ పిల్లలు కొట్టేసారని వాళ్ళ పేరు ఎవరైనా చెప్తారు? గుర్తుంచుంటారు కనీసం. కాబట్టి శ్రమపడేది ఒక్క అవయవమే, ఘనపరచబడేది మాత్రం శరీరం అంతా. అంటే ఒక్క అవయవం శ్రమ పడేటప్పుడు సహకరించవలసింది సంఘం అంతా సహకరించాలి. ఆమేన్. హల్లెలూయా. ఒక్క అవయవం కష్టపడేటప్పుడు ఆ అవయవానికి సహకరిస్తేనే అక్కడ ఐక్యత కనిపిస్తుంది. ఆ ఐక్యత కనబడాలి అంటే సహకరించాలి. సహకరించకపోతే అక్కడ ఐక్యత అనేది కనిపిస్తుందా? ఘనత అనేది కనిపిస్తుందా? కనిపించదు. అక్కడ సంతోషం కూడా కనిపించదు. అందుకనే దేవుడు అంటున్న మాట, క్రీస్తు యేసు శరీరంలో మనమందరం కూడా అవయవాలమై ఉన్నాం. మనం వేరే వేరే అవయవాలమైన మనమందరం క్రీస్తులో ఒక్క శరీరమై ఉన్నాము. ఆమేన్. హల్లెలూయా. 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 అందుకనే కుటుంబంలో ఏం కనబడాలి? ఐక్యత. సంఘంలో ఏం కనబడాలి? ఏం కనబడాలి? ఐక్యత కనబడాలి. రైట్. ఐక్యత ఎలా కనబడదో తెలుసా? ఐక్యత కనబడకపోవడానికి కలిగిన కారణం ఏంటో తెలుసా? ఎక్కడ భేదాలు పుడతాయో తెలుసా? చదవండి యూదా పత్రిక 19వ వచనం చదవండి. మళ్ళీ చదవండి. అట్టివారు పైనుంచి చదవండి, పైన వచ్చినప్పుడు అయితే అంత్యకాలం కడవరి దినాల్లో తన భక్తిహీనమైన దురాశల చోపున నడిచే జ్ఞాపకం చేసుకోండి. అట్టివారు ఎవరు? వాళ్ళు భక్తిహీనులు. భక్తిహీనులకు ఎలా ఉంటారంట? అట్టివారు, అట్టి భక్తిహీనులు ప్రకృతి సంబంధులై ఉండి, వారు ఆత్మలేని వారై ఉండి భేదాలు కలిగ చేస్తున్నారు. చాలా రైట్. భేదాలు ఎక్కడ పుడతాయంట? ఎక్కడ పుడతాయి? చెప్పండి చెప్పండి. భేదాలు ఎక్కడ 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 భేదం పుడుతుంది? భక్తిహీనతలో భేదం ప్రారంభించబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళు ఎలా ఉంటారంట? ప్రకృతి సంబంధులుగా ఉంటారంట. వాళ్ళు ఏం లేదు, వాళ్ళు అభిషేకం లేదు, దేవుని ఆత్మ వాళ్ళు పని చేయట్లేదు. ఎవరిలో దేవుని ఆత్మ పని చేయట్లేదో వాళ్ళ నుంచి ఏం ప్రారంభించబడుతున్నాయి? భేదాలు ప్రారంభించబడుతున్నాయి. ఎవరిలో అభిషేకం పని చేయదో, ఎవరిలో దేవుని అభిషేకం కనబడదో, పరిశుద్ధాత్మ ఎవరిలో కనిపించట్లేదో వారిలో భేదాలు కనిపిస్తాయి. అందుకని ఆత్మ కలిగించే ఐక్యత. పరిశుద్ధాత్మ దేవుడు ఏం కలిగిస్తున్నాడంటే సంఘంలో ఐక్యతను కలిగ చేస్తున్నాడు. ఎక్కడ ఐక్యత కనిపించట్లేదో అక్కడ ఏం లేదంట? దేవుని ఆత్మ అక్కడ పని చేయట్లేదు. అందుకని ప్రకృతి సంబంధమైనటువంటి ఆలోచన, భక్తిహీనమైనటువంటి ఆలోచన, దురాశ అక్కడ కనిపిస్తున్నాయి. కాబట్టి అక్కడ భేదాలు కనిపిస్తున్నాయి. ఇది నా కుటుంబంలో భేదాలు కనిపించబడడానికి కారణం లోక సంబంధమైన కార్యాలు. కుటుంబంలో స్నేహితుల మధ్యలోనైనా, ఇరుగు వారి మధ్యలోనైనా, రక్త సంబంధికుల మధ్యలోనైనా, సంఘంలోనైనా భేదాలు పుట్టడానికి కలిగిన కారణం ఏంటి అంటే వారిలో దేవుని ఆత్మ పని చేయట్లేదు, దేవుని నియమం పని చేయట్లేదు. వారు ప్రకృతి నియమం పని చేస్తుంది, భక్తిహీనత పని చేస్తుంది. ఆ భక్తిహీనత, ఆ ప్రకృతి నియమం భేదాలను పుట్టించడం ప్రారంభిస్తుందంట. హల్లెలూయా. 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 హల్లెలూయా.
మనం ఒకటి వాళ్ళతో ఏంటి మాట్లాడేది, వాళ్ళతో ఏంటి కలుసుండేది, వాళ్ళతో ఏంటి మాటలు, ఎవరు మాట్లాడమన్నాడు వాళ్ళతో, ఎవరున్నామన్నారు వాళ్ళతో, ఎవరు పోమన్నారు వాళ్ళతో. ఇదేంటంట, దేవుని ఆత్మ పనిచేసే మాటలు ఇవి కావు. హల్లెలూయా. దేవుని ఆత్మ పనిచేసే మాటలు ఇలా ఉంటాయా? ఇలా ఉండదండి. దేవుని ఆత్మ ఐక్యతను కలిగిస్తుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ఆశ ఒకటే, సంఘమంతయు పరిశుద్ధాత్మతో నింపబడాలి. సంఘమంతయు పరిశుద్ధాత్మ చేత నింపబడితే వారిని ఎవరు నడిపిస్తారు? మనుషులు నడిపించారు. వారిని దేవుడు నడిపించడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, సాధారణంగా కుటుంబ వ్యవస్థ గురించి ఒక మాట చెప్తాను. కుటుంబాలలో జరిగే పని ఏంటి అంటే, వివాహం జరిగిన తర్వాత నేను ఈ కాలంలో మామూలు ఎప్పటి నుంచి వినే మాట ఏంటి అంటే, అమ్మాయి వివాహం అయిపోయిన తర్వాత అత్తవారింటికి వెళ్తుంది కదా. అత్తవారింటికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయికి అమ్మేవారు చెప్పాలి. ఇది మంచిగా చెప్పాలి, ఇంకొంచెం మంచిగా చెప్పాలి. మీ అందరికి అమ్మేవారండి సిస్టర్స్ చెప్పండి. మీకు వివాహాలు అయిపోయిన తర్వాత అత్తవారింటికి వచ్చిన తర్వాత మీకు అమ్మేవారు? అత్తమ్మ. అత్త ప్లస్ అమ్మ. ఆ అత్తమ్మ మాట, ఆ అత్తవారింట్లో ఉన్నటువంటి అమ్మ మాట వింటారా, లేదా మీ ఇంట్లో మాట వింటారా? చెప్పాలి. అత్తమ్మని డిలీట్ చేసి అమ్మని పెట్టుకుంటారా? దేవునికి స్తోత్రం. మీకు అర్థమయ్యే శైలిలో చెప్పాలి అని చెప్తున్నా. చెప్పండి, ఇంటికి వచ్చిన తర్వాత మీ అమ్మ ఎవరు? అత్తమ్మే మీ అమ్మ. మీ అమ్మ మీ అమ్మే, అత్తమ్మే మీ అమ్మ. కాబట్టి అత్తవారింట్లోకి వచ్చిన తర్వాత అత్త మాట వినకుండా, అమ్మ ఈరోజు మా అత్త బాగా ఓవర్ చేసింది, బాగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంది అంటారా? మా మదర్ కొంచెం ఎక్స్ట్రా చేస్తుంది, ఇక్కడ ఆడబిడ్డ ఎక్స్ట్రా చేస్తుంది, మా మదర్ ఓవర్ చేస్తున్నాడు అంటారా? అంటే ఏమైంది? నేను ఒక మాట చెప్పనా, మీ అమ్మ చెప్పే మాటలు కొంపలు ముంచుతాయి. అత్తమ్మ దగ్గరికి వెళ్ళి చెప్తే మీ సంసారాలు కట్టబడతాయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీ ఇంట్లో జరిగే సంగతి వేరే ఇంటికి తెలియకూడదు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మీ కుటుంబంలో జరిగేది బయటికి వెళ్ళవలసిన కారణం ఏంటి? మీ కుటుంబంలో జరిగేది పక్కింట్లో చెవులో పడవలసిన అవసరం ఏంటి? మీ కుటుంబంలో జరిగే భేదాలు పక్క వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏమవుతుందో తెలుసా? వారు ఒకవేళ ఆత్మ లేని వారే ఉంటే ఇంకొక 2 గంటలు ఎక్స్ట్రా పేర్చి అవసరమైతే బజారుకి వెళ్ళి ఒక 5 లీటర్లు పెట్రోల్ తెచ్చి మరీ వస్తారు వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మీ ఇంట్లో ఉండేవారు ఏం చేస్తారంటే, దాని మీద నీళ్లు పోయడం ప్రారంభిస్తారు, చల్లార్చడం ప్రారంభిస్తారు, సమాధానపరచడం ప్రారంభిస్తారు, ఐక్యత కలుగుటకు ప్రయాసపడగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆత్మ లేని వారి వలె మన కుటుంబం ఉండకూడదు. మన కుటుంబాన్ని, మనలను దేవుని ఆత్మ నడిపించే క్రమంలోకి మనం రావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నారో వారందరూ కూడా దేవునికి ఏమవుతున్నారంట? కుమారులుగా కనిపిస్తున్నారు. అందుకని నీవు అత్తగారి ఇంట్లో ఉన్నాను, ఎవరి కోడలే అయినా అప్పగించేటప్పుడు నా కూతురు ఈ రోజు నుంచి ఎవరి కూతురు అని చెప్తారు? నీ కూతురే అమ్మా, అమ్మలాగా నువ్వు చూసుకోవాలమ్మా అని చెప్తారే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని కుటుంబ వ్యవస్థ నాశనం చేయబడకూడదు అంటే దేవుని ఆత్మ నడిపింపులోకి రావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంఘం విభేదాలలో నడిపించబడకుండా దేవుని ఆత్మ నడిపింపులోకి వస్తే, దేవుని ఆత్మ మనల్ని నడిపిస్తే అక్కడ ఏ భేదాలు కలగవు, అక్కడ శాశ్వత జీవం, అక్కడ ఏముంటుందంటే ఆశీర్వాదం ఉండాలని దేవుడే సెలవిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వేరే అయినా మనం ఎవరం చెప్పాలి?
శరీరమే ఉన్నాం మనం. కాబట్టి కలతలు, కల్మషాలు, విభేదాలు, సడుగులు మన మధ్యలో పని చేయకూడదు. దేవుని ఆత్మ కలిగించే ఐక్యత మనలో పని చేయను గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మ లేని వారు ఏం చేస్తారంట? భేదాలు పుట్టిస్తున్నారు. ఇంకో మాట కూడా చెప్తాను, చదవండి. యోహాను 3వ పత్రిక 2వ వచనం చదవండి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయాలలో సౌఖ్యముగా ఉండాలి అని నీవు సత్యమును అనుసరించి నడుచుచున్నావు కనుక ఈ మాట అందరూ కూడా మంచిగా వింటారా? నీ సహోదరుడు వచ్చి నీ సత్య ప్రవర్తనను గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని. అంటే చాలా సంతోషించగలట. ఎవరు? దైవజనుడు, సంఘ కాపరి. చూడండి, అక్కడ చదవబడిన మాటల్లో ఒక్కరి ప్రవర్తన గురించి ఎవరు సాక్ష్యం ఇస్తున్నారంట? ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? సహోదరులు సాక్ష్యం ఇస్తున్నారు. ఏమని సాక్ష్యం ఇస్తున్నారు ఆ సహోదరులు? నీ సత్య ప్రవర్తన గురించి నీ సహోదరులు చెప్పిన సాక్ష్యం నేను విని నేను బహుగా సంతోషపడ్డాను అంటున్నారు. అంటే సహోదరులు ఒక వ్యక్తిని గురించి, ఒక సహోదరుని గురించి ఏ సాక్ష్యం ఇస్తున్నారంటే అక్కడ చెప్పాలి. సత్య ప్రవర్తన, మంచి ప్రవర్తన గురించి సాక్ష్యం ఇస్తే దైవజనుడి హృదయం ఏమవుతుంది? అక్కడ బహుగా సంతోషపడింది. అంటే సహోదరుల మధ్యలో కలిగిన ఐక్యతలో నుంచి వచ్చిన సాక్ష్యం దైవజనుడిని సంతోషపరచాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. సహోదరుల మధ్యలో నుంచి విన్న సాక్ష్యాన్ని బట్టి దైవజనుడు బాధపడాలా, దుఃఖపడాలా, సంతోషపడాలా? సంతోషపడాలి. వారు అలా ఇలా అని వచ్చేసి అంటా ఉంటే దైవజనుని మనస్సు ఏ రకంగా ఉంటుందో చెప్పరా? రెండు నా కళ్ళి ఎవరు పొడుచుకోవాలి? రెండు ఒకటే కుటుంబం. భార్య నాకనే, భర్త కూడా నాకనే. భార్య నా కూతురి, భర్త నా కొడుకు. ఇప్పుడు భార్యను లేదా నా కొడుకును కష్టపెట్టాలా, కూతుర్ని కష్టపెట్టాలా? చెప్పండి. చెప్పాలి. ఎవరిని కష్టపెట్టాలి అనే మనస్సు దైవజనుడికి ఉంటుంది. అయినా ఈ దైవజనుడు మాత్రం ఖండిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొందరి ప్రవర్తన ఎలా ఉంటుందంటే, గద్దింపు నాకు అసహ్యమాయను అనే మాట వాడతారు చాలామంది. పాస్టర్ గారి మాట నన్ను గర్దిస్తూ ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు, ఏదైనా చెప్తే పట్టించుకోడు, ఏదైనా చెప్తే అంత ఉంటా ఉంటాడు అనుకుంటారు. కానీ పాస్టర్ గారి బాధ ఏంటి అంటే, ఆ చిచ్చులో ఇంకొంచెం పెట్రోల్ పోయకుండా నీళ్లు పెట్టి చల్లార్చే మాటలు అక్కడ వాడితే అది అవతల వాళ్ళకి నచ్చట్లేదు. అంతే తేడా. హల్లెలూయా. కానీ కాన్సెప్ట్ ఒకటి, అందరూ ఒక్కటిగా కనబడాలి అని. ఆమేన్. హల్లెలూయా. సహోదరులందరూ కూడా ఏ సాక్ష్యం ఇవ్వాలి? మీ సత్య ప్రవర్తన గురించినటువంటి సాక్ష్యం ఇవ్వాలి అంటే ఒకరి పట్ల ఒకరు ఏ ప్రవర్తన కనపరచాలంట? ఏ ప్రవర్తన? అబద్ధం అనేది అక్కడ చెప్పకూడదు. అబద్ధం చెప్పకూడదంటే అక్కడ ప్రవర్తన, ఏ ప్రవర్తన కనబడాలి? సత్య ప్రవర్తన కనబడాలి, మంచి ప్రవర్తన కనబడాలి. ఆమేన్. హల్లెలూయా. అంటే ఇద్దరు కలిసినప్పుడు వారి మనసులు కలవాలి, ఆలోచనలు కలవాలి, అభిప్రాయాలు కలవాలి, సమాధానంతో నడిపించబడాలి. అందుకని అంటాడు కదా, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుస్తారా? ఇద్దరు కలిసి వెళ్తుంటే ఒకరికి ఒక మనసు, ఒక
మూడవది ఒక మనస్సు. ఇద్దరి మనస్సులు వేరే వేరే అభిప్రాయాలతో నడిపించబడుతున్నప్పుడు వారి అభిప్రాయాలు కలవకపోతే అక్కడ సమాధానం, ఐక్యత ఎలా కనిపిస్తుందండి? కనిపించదు కదా. కలిసి నడవాలి అంటే సమ్మతి కలిగిన, సమాధాన సత్యత కలిగినటువంటి మనస్సు అక్కడ కలిస్తేనే అక్కడ ఒకేలాగా ఒకే అడుగు వేయగలుగుతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ సమ్మతి కలిగిన మనస్సు లేకపోతే ఒక అడుగు ఒకలాగా, ఒకరి అడుగు ఒకలాగా వేరే వేరేగా ఉంటాయి. ఒకసారి మీకు చెప్పాను, మళ్ళా చెప్తా. రఘునాథ్పల్లిలో నేను సేవ చేసినప్పుడు విసికి అక్కడ ఉదయం 6:30కి బయలుదేరారు. ఎందుకంటే ఆ టైంకి వెళితేనే ఉంటారు. వాళ్ళు 8, 9 పనులకు వెళ్ళిపోతారు. ఎన్నింటికి వెళ్ళాలి విసికి? 6 గంటలకి. ఈసారి వచ్చే నెల నవంబర్ మాసం విసికి ఇలా ప్లాన్ చేస్తారు. హల్లెలూయా. 6 గంటలకి నేను లేచి అందరినీ నీళ్లు కొట్టాలా లేపుతానో, లేకపోతే లేచి మీరు నన్ను ఆహ్వానిస్తారో యేసు రక్తమే జై. రైట్, హల్లెలూయా. ఎంతమంది ఇది ఒప్పుకుంటారు? స్తోత్రం చెప్పండి. ఒప్పుకునే వాళ్ళు మాత్రమే స్తోత్రం చెప్పండి. చెప్పి మాత్రం ನಾನು ముందే చెప్తున్నాను, సడన్గానే వస్తాయి. మీరు ఎప్పుడు ఎలా అన్నారు అనుకోండి, నా గుండె బద్దలైపోతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రైట్, విజిటింగ్ అని బయలుదేరాం. ప్రార్థన చేశాను, ప్రభా ఇందులో విజిటింగ్స్ అని ఆశీర్వదించండి, అడుగు పెడుతున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి, మా ద్వారా ప్రతి కుటుంబంలో సమాధానం, ఆశీర్వాదం ఇవ్వండి అని ప్రార్థన చేశాను. బయలుదేరాను. నేను ముందుగానే వెళ్ళిపోతాను. కొంచెం ఒక 2 అడుగులు నేను ముందు వేస్తాను. ఇప్పుడు సిస్టర్స్ ఎంతమంది ఉన్నారు? 2. ఈ 2 సిస్టర్స్ కూడా కలిసి రావాలి. నేను కలిసి రాలేనుగా. నేను ముందుకు వెళ్తాను, నా వెనకాల వాళ్ళు ఉంటారు. సరే అని నేను చాలా దూరం వెళ్ళిపోయాను. ఎదురాబాయి వీళ్ళ గుసగుసలు కానీ మాటలు కానీ ఏం వినిపిస్తుంది సౌండ్. ఒకసారి వెళ్ళి చూస్తే నాకు 50 మీటర్ల దూరంలో ఒక సిస్టర్, ఆమెకు 50 మీటర్ల దూరంలో ఇంకో సిస్టర్. దూరం ఉండాలి. ఆగాను. ఒక సిస్టర్ వచ్చింది, ఆపాను. ఇంకో సిస్టర్ వచ్చింది, ఆపాను. మీరు ఇద్దరు సమాధానంగా వస్తే విసికి రండి, మీరు సమాధానం లేకపోతే పేదోకి వెళ్ళిపోండి అని చెప్పాను. హల్లెలూయా. కష్టమో నష్టమో కలిసి వచ్చారు కానీ ఏం కలవట్లేదు, గొడవలు కలిస్తలేదు, మనసు కలిస్తలేదు. ఆ మనసు వేరే, ఈ మనసు వేరే. వెళ్ళాను. ఏ ఇంట్లో నేను, నా గురించి మీకు తెలిసిందే కదా, నేనే కావాల్సిన నాకు ఎలా ఉన్నావు అక్క, అన్న ఎలా ఉన్నావు, నేనే కల్పించి అడుగుతూ ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. ఎవరిని అడిగినా నేను అందరిని అడుగుతాను అనేది తప్పుడు చేస్తారు. ఇద్దరు గమ్మున కూర్చొని ఉన్నారు. ఏ ఇంటికి పోయినా అదే బాధ, మౌనమేవ జయతే అన్నట్టుగా కూర్చున్నారు. అయిపోయింది. ఇద్దరిని చేతులకు తీసుకొచ్చి బండకేసి బాధినాను. ఇద్దరిని కూర్చున్నారు. మీరు సమ్మతి లేకుండా ఉంటే అసలు ఇక్కడ సేవ చేయకండి. ఇద్దరు వెళ్ళిపోండి చట్టపేతం, ఇక్కడ ఉండే పని లేదు, నేను సేవ చేసుకుంటాను అని చెప్పిన తర్వాత సమాధాన పడితేనే నెక్స్ట్ డే విషయం వెళ్ళాను. హల్లెలూయా. సమ్మతి ఇవ్వకుంటే ఏం జరుగుతుంది అక్కడ? ఐక్యత కనబడదు. ఇప్పుడు ఈ సిస్టర్ ఆ సిస్టర్ గురించి మంచి సాక్ష్యం చెప్తారా? ఆ సిస్టర్ ఈ సిస్టర్ గురించి మంచి సాక్ష్యం చెప్తారా? చెప్పండి. ఈ ఇద్దరి గురించి నేనేమైనా చెప్పగలుగుతానా? నేనే ఏం చెప్పాలి. కాబట్టి ఏం కనబడాలి? ఒక దగ్గర సమ్మతి కలిగిన మనస్సు కనబడాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక దగ్గర ఐక్యత కనబడాలంటే మొదట మనస్సులు కలవాలి. మనస్సులు కలవకపోతే అక్కడ ఐక్యత రాదు. కాబట్టి ఒకరిని వచ్చి ఒకరు ఏ సాక్ష్యం ఇవ్వాలంటే సహోదరులు చెప్పాలి. సత్య ప్రవర్తన గురించిన సాక్ష్యం ఇవ్వాలి. సత్య ప్రవర్తన గురించిన సాక్ష్యం ఇవ్వాలంటే అవతల వాడి ప్రవర్తన ఏమై ఉండాలి? సత్య ప్రవర్తన అయి ఉండాలి. సత్య ప్రవర్తన కాకుండా ఏదో ఒక ప్రవర్తన వారి గురించి నేను మంచి సాక్ష్యం ఏ రకంగా చెప్పగలుగుతాను? చెప్పలేను కదా. కాబట్టి మీరు ఒకరి పట్ల ఒకరు ఏ మనస్సు, ఏ సాక్ష్యం? సత్య ప్రవర్తన గురించిన సాక్ష్యం ఇవ్వాలి అంటే ప్రతి వారు అట్టి మనస్సును కలిగి ఉండాలని దేవుడు మనకు పాఠాన్ని ఇస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడి దగ్గరకు వచ్చి అబద్ధం చెప్పారా? వాడు సూపర్ నా తోపు అన్నాడా? లేదే. సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం ఇచ్చాడు. కాబట్టి ఒకరి విషయంలో ఒకరు మీ ప్రవర్తన సత్య ప్రవర్తనగా ఉండి ఆ ప్రవర్తన దైవజనుడిని సంతోషపరచగలగాలి.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదే అధ్యాయంలో ఇంకో బ్యాచ్ కనబడుతుంది. చదవండి అన్నమాట, అలా కన్ఫ్యూజ్ చేయండి. క్రీడ, వారు పరదేశులైనను మనము సత్యానికి సహాయకులై అవునట్లు సంఘంలో అంట ఒక లెటర్ రాశాడంట దైవజనుడు. ఏం రాశాడు అంటే, ఆ సంఘానికి ఒక లెటర్ రాస్తే ఆ లెటర్ అందుకున్నటువంటి వ్యక్తి స్వభావం ఇక్కడ రాయబడింది. ఏంటంట, అతడు ప్రధానత్వమును కోరేవాడంట. ఎవరైనా దేవుని థియోత్రేఫా అనండి. థియోత్రేఫా ఎవరైనా ప్రధానత్వాన్ని కోరుకునే వ్యక్తి ఆ లెటర్ తీసుకొని ఏం చేశాడు? ఆ లెటర్ తీసుకొని అంగీకరించట్లేదంట. లెటర్ని అంగీకరించట్లేదు. మమ్మను గురించి చెడ్డ మాటలు వదులుచు, అది చెడ్డ మాటలు పలకడమే ఎక్కువరా అయ్యా అంటే అది చాలన్నట్లుగా సహోదరులను తాను చేర్చుకునే మనస్సు కలిగిన వారిని కూడా ఆటంకపరుస్తున్నాడంట. చాలు 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 చాలు. చూడండి, లెటర్ రాశాడు. ఆ లెటర్ అందుకున్నటువంటి వ్యక్తి స్వభావం ఏంటి అంటే, నేనే హై, నేనే ఫస్ట్, లీడ్లో నేనే కనబడాలి, నేనే ప్రధానం, నేనే ఫస్ట్, నా తర్వాత స్థాయి ఎవరికైనా అని కోరుకుంటున్నాడంట. సరే, కోరుకున్నాడు వ్యక్తి బాగానే ఉంది. నువ్వు ఫస్ట్లో ఉండాలి, పెద్దరికంలో ఉండాలి, పెద్దగా ఉండాలి, అన్నింటిలో నీ స్థాయి గొప్పగా కనబడాలి అనుకున్నప్పుడు ఆ స్థాయి కనబడేవాడికి ఉండాల్సిన లక్షణం ఏంటంటే అందరినీ కలుపుకోవాలి, అందరినీ అంగీకరించాలి, అందరినీ భావంతో ఏకాభిప్రాయంతో చూడగలగాలి. కానీ ఇక్కడ ఏం చేశాడంట? థియోత్రేఫా ఏం చేశాడంట? వాటిని వచ్చేట చెడ్డ మాటలు వదిలేడంట. అది చాలా లేదు అన్నట్లుగా ఏం చేస్తున్నాడంట? తను చేర్చుకోవట్లేదు, తను చేర్చుకునే మనస్సు కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వారిని కూడా ఆటంకపరుస్తున్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేర్చుకునే పాఠం ఏంటో తెలుసా? మంచి చేయకపోయినా పర్వాలేదు, కానీ చేసేవాడిని ఆటంకపరచొద్దు. ఒకరిని ప్రోత్సహించే, ఒకరిని లేవనెత్తే, ఒకరిని పడిపోతే పైకి లేపే మనస్సు నీకు లేకపోవచ్చు, కానీ లేపి వారిని ఆటంకపరుస్తున్నారే, ప్రోత్సహించే వారిని ఆటంకపరుస్తున్నారే, లేవనెత్తే వారిని ఆటంకపరుస్తున్నారే. ఆ వంకర బుద్ధి మనకు కనబడకూడదండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక పెద్ద మీటింగ్ జరిగిందంట. అందులో చాలా బకెట్లు ఆ గ్రౌండ్లోకి తెచ్చారంట, అక్కడ పెట్టారంట. ఆ అన్ని బకెట్లలో ఏమున్నాయంట అంటే పీతలు ఉన్నాయి. అన్ని పీతల బకెట్ల మీద మూత తీశారంట. ఏం తీశారు? మూత తీశారు. అన్ని బకెట్లలో ఉన్నటువంటి పీతలన్నీ కూడా ఒకదానికొకటి అన్ని కూడా ఎక్కి బయటకు వచ్చేసి, కానీ ఒక బకెట్ ఉంది, ఆ బకెట్లో ఒక్క పీత కూడా బయటికి రావట్లేదు. ఏంటబ్బా, అన్ని బకెట్లలో ఉన్న పీతలన్నీ బయటకు వచ్చేసి ఈ బకెట్ ఉన్న పీతలు బయటకు రావట్లేదని చెప్పేసి ఆ బకెట్ దగ్గరికి వెళ్ళి చూస్తే అది ఒక పీత పైకి ఎక్కుతుంది, ఒక పీత కిందకి లాగుతుందంట. దేవునికి స్తోత్రం. అందులో ఏం చేస్తుంది? ఆ పీత పైకి ఎక్కుతున్న పీత కాలు పట్టుకుని కిందకి లాగే, నువ్వెక్కుతావు, నేనే కాదు ఫస్ట్, నువ్వు నా తర్వాత నువ్వు
అన్నట్టుగా కింద లాగుతుందంట. అంటే వీరు ఎదగరు, వీరు ఎక్కరు. మనం అలా కనబడకూడదు. అసలు పక్క బకెట్లో ఉన్న పీతల సంగతి ఏంటి అని చూస్తే ఒకదాన్ని ఒకటి పుష్ చేస్తుందంట, ఎక్కువ పైకి ఎక్కువ పైకి ఎక్కువ అని. మనం ఎలా కనబడాలి? లాగాలా ఎత్తాలా? చెప్పండి, ఎత్తాలా లాగాలా? ఎత్తాలి. ఒకవేళ ఎత్తే మనస్సు లేకపోతే, పైకి లేపే మనస్సు లేకపోతే నీవు మౌనంగా ఉండు. అలా పైకి లేపేవారిని, ప్రోత్సహించేవారిని, అభివృద్ధిలోకి ఆత్మీయతలోకి నడిపించేవారిని ఆటంకపరచకూడదు. ఆమేన్, హల్లెలూయా. ఏం చేయకూడదట? ఆటంకపరచకూడదు. చూడండి, ఒకే దగ్గర రెండు గుంపులు. ఒక గుంపు సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం ఇస్తుంది, ఒక గుంపు ఎవరిని చేసుకోకుండా, తాను బాగుపడకుండా బాగు చేసే వాళ్ళు కూడా ఆటంకపరిచేటట్లుగా కనిపిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఇక్కడ ఐక్యత కనిపిస్తుందా? ఇక్కడ ఐక్యత ఉందా? నువ్వు చేర్చుకోవడం పక్కన పెట్టి కనీసం చేర్చుకునే వాళ్ళని కూడా ఆపితే నీ ఐక్యత లేదు. ఐక్యతగా ఉండేవాళ్ళని కూడా పాడు చేయడం అనేది మంచిది కాదు. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా, హల్లెలూయా. చదవండి, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 21వ మాట చదవండి. మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట మనం ధైర్యము గలవారము. మన చదవండి. మన హృదయం మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట మనం ధైర్యం కలిగిన వారు. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పక్కన ఈ మాట చెప్పండి, నీ మీద ఏ దోషారోపణ చేయబడకూడదు. రైట్, ఈ మాట కూడా చెప్పండి. కొంచెం కళ్ళు పెట్టి చూపండి. వాళ్ళు ఒకవేళ నిద్ర కళ్ళతో ఉంటే ఒక తట్టుడు తట్టండి, తన్నకండి, తట్టండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని ఎదుట మనం ధైర్యం కలిగిన వారమే కనబడాలి. మనుషుల ఎదుట, దేవుని ఎదుట. మరి ఎక్కడైనా మనుషులని అనుకున్నారా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీ చేయి పక్కన చాపండి. వాళ్ళని చూడండి ఒకసారి. వాళ్ళు చూడకపోతే ఒకసారి అట్లా తగ్గండి. నన్ను చూడమని చెప్పండి. ఇట్లా అన్నారా? 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 వాళ్ళతో చెప్పండి, దేవుని ఎదుట మనం ధైర్యం కలిగిన వారమై ఉండాలి. మనం అన్నారా? నువ్వు అన్నారా? ఐక్యతతో చెప్పారా? ఏకాభిప్రాయంతో చెప్పారా? ఐక్యత, యూనివర్సల్ గాని. యేసు రక్తమే జయం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి ఎదుట ధైర్యంతో కనబడాలి? దేవుని ఎదుట ధైర్యం కనబడాలి. చూడండి, ఈ దినంలో వాక్యం ఎలా అయిపోయింది తెలుసా? వాక్యానికి విలువ లేకుండా అయిపోయింది. ఎంత మంచి వాక్యమైనా వాక్యానికి విలువ లేకుండా అయిపోతుంది. ఎందుకు విలువ లేక అయిపోతుందో తెలుసా? ఒక వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్యాన్ని విన్నవారు ఏమంటున్నారో తెలుసా? ఈ వాక్యం నాకు సంబంధించింది కాదు. ఈ వాక్యం నాకు ఐఎమ్ ఏ రైచియస్, నేను నీతిమంతుడు, నేను పరిశుద్ధుడు. ఇది నాకుగా ఇది ఖచ్చితంగా నా పక్కనోళ్ళకే సంబంధించింది. మీ పక్కన చూడండి ఒకసారి, వాళ్ళకి సంబంధించింది ఇది. హల్లెలూయా. వాళ్ళకి సంబంధించిందా? మీకు కూడా సంబంధించిందేనా? చెప్పాలి. మీకు మాత్రమేనా? వాళ్ళకు కూడానా? అది తర్వాత. ఫస్ట్ నీకు అనే మాట రావాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏమనుంది అక్కడ? మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట మనకు ధైర్యం రావాలి. నా హృదయమే నా మీద దోషాలను చేయటే, నువ్వు పర్ఫెక్ట్ అని నా హృదయం నాకు చెప్పింది అనుకోండి, ఇక నేనే తోపు, నా తర్వాత తోపు ఎవడు లేడు ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. చూడండి, కప్ప ఒకరోజు అనుకుందంట. ఏమని అనుకుందంటే, బావిలో ఉన్న కప్ప అనుకుందంట, ఇంత పెద్ద సామ్రాజ్యానికి వన్ అండ్ ఓన్లీ కింగ్ నేను ఒక్కడే అనుకుందంట.
హల్లెలూయా, హల్లెలూయా. కప్ప అనుకుందంట. ఏ కప్పది? బావిలో కప్ప. బావిలో కప్ప అనుకుందంట, ఇంత పెద్ద సామ్రాజ్యానికి బావి అతడికి కింగ్ ఎవరు? నేనే కింగ్ అని అనుకుంటే, నాకు నేనే కింగ్, ఎవరు లేదు, కింగ్ ఎవరు లేరు. ఒక్కసారి బావిలోకి బయటపడ్డదంట, వచ్చాడు కప్పలు ఒక అనిపించినాయంట. హల్లెలూయా. బావులు కాదు, చెరువులు, నదులు కుప్పలుగా అనిపిస్తున్నాయంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే నీ గురించి నీవే నేను కింగ్ అని అనుకోకూడదు. ఒకసారి బాహ్య ప్రపంచాన్ని కూడా చూడాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నీ హృదయం నీ గురించి దోషారోపణ చేయకూడదు అంటే ఫస్ట్ నువ్వు వేరొకరితో టాలీ చేయబడాలి కదా మరి. ఆమేన్. హల్లెలూయా. నీ హృదయం నీకు మీరు దోషారోపణ చేయట్లేదు. దోషారోపణ చేయట్లేదు అనే దానికి మరొకరు నీకు సాక్ష్యం ఇవ్వాలి, మరొకరు టాలీ చేసుకుని చూడాలి. పైన 20 చదవండి, 20 చదవండి. ఈ మాట అండర్లైన్ చేసుకోండి బైబిల్లో. దేవుడు మన హృదయము కంటే అధికుడై ఆయన సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక మళ్ళా చదవండి. బయట విన్సెంట్ ఎప్పుడు పోయినావు బయటికి? నువ్వు మనిషి నీకు బాగుంటుంది ఆరాధన తర్వాత ఇంతసేపు బయట తిరుగుతూనే ఉన్నావు, లోపలికి రావచ్చు. రైట్. ఈ మాట దయచేసి అందరూ కలిసి చదువుతారా? రెడీ? 1 పేజ్ నెంబర్ 222 తీసారా? అందరు తీసారా? రెడీ? 1 200 రెడీ? 1 2 3. హల్లెలూయా. చదవండి. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎవరు ఎరిగి ఉన్నారంట? ఎవరు తెలిసి ఉన్నారు? దేవుడు. మన హృదయం ఏ విషయాలలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయాలలో ఆయన ఎదుట మన హృదయాన్ని మొదట సమ్మతిపరుచుకోవాలి. ఆ తర్వాత నీ మనస్సాక్షి, నీ హృదయం నీ మీద నేరారోపణ చేయకపోతే అప్పుడు నీకు ధైర్యం రావాలి. ఫస్ట్ నీ హృదయాన్ని ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నారు. దేవుని దృష్టికి నువ్వు వెళ్ళినప్పుడు నీ దోషారోపణలు ఏమైనా నీ హృదయం నీ మీద దోషారోపణ చేస్తే ఎక్కడది? దేవుని విషయంలో, దేవుని ఎదుట ఆ దోషారోపణ ఏం చేయబడాలి? అక్కడ సమ్మతిపరచబడాలి. అంటే ఏం చేయాలి? దోషాలన్నీ కూడా కొట్టివేయబడాలి, తొలగించబడాలి. ఒకవేళ ఆ దోషములు తొలగించబడకపోతే, దేవుని సన్నిధిలో అవి సమ్మతింపబడకపోతే అప్పుడు నువ్వు దేవుని ధైర్యంగా కనబడగలుగుతావా? ధైర్యం వస్తుందా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ దోషంతో దేవుని ఎదురుకు వచ్చినప్పుడు ఏం రాదు? ఆదాం రా, ఒకసారి రా, ఆదాం నువ్వు ఎక్కడా అన్నప్పుడు ఆదాం ఏమన్నాడు? నేను సూపర్ రా బాబు, నా మీద ఏ దోషం లేదురా బాబు అని డైరెక్ట్ దేవుని ఎదురు వెళ్ళిపోయాడా? వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళట్లేదు? ధైర్యం రావట్లేదు. ఆ విషయంలో ఆదాంకి ఏం కలగట్లేదు? సమ్మతి కలగట్లేదు. దేవుని ఎదుట నిలబడేంత ధైర్యం రావట్లేదు. కాబట్టి మనము వ్యక్తిగతంగా మనకు మనమే నిందారహితులు, ఏ దోషం తెలియదని, దోషారోపణ లేదు అని మనకు మనం అనుకోకూడదు. మొదట అది దేవుని సన్నిధిలో సమ్మతిపరచబడాలి. ఆమేన్. దేవుని సన్నిధిలో ఆ విషయం సమ్మతిపరచబడిన తర్వాతే మనలో ఏ దోషం లేదనే ధైర్యం మనకు రావాలి. దేవుని సన్నిధిలో అది సమ్మతిపరచబడకుండా
ఆ ధైర్యం వస్తుంది. అది ధైర్యం కాదు, అది మూర్ఖత్వం. అది ధైర్యం అని ఎవరు అనరు. దేవుడు అది ధైర్యం అనడు. అది ఆజ్ఞాతిక్రమంగా తీర్పు తీర్చబడతాయి. చదవండి మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 21వ మాట చదవండి. నరహత్య చేయువాడు విమర్శకు లోనవుతాడు. తన సహోదరుని మీద కోపపడే ప్రతివాడు విమర్శకు లోనవుతాడు. తన సహోదరుని చూచి వ్యర్థుడా, వేష్టిగాడు అని అనువాడు మహాసభకు లోనవుతాడు. ద్రోహి అని చెప్పేవాడు నీవు బలిపీఠమునొద్ద అర్పణమును ప్రార్థన చేయించు ఉండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు నీ మనసాక్షి గద్దిస్తే, జ్ఞాపకం వస్తే, బలిపీఠం దగ్గర ప్రార్థన విడిచిపెట్టి, అర్పణ విడిచిపెట్టి అటు తరువాత వచ్చి అది దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ధైర్యం కలిగిన వారు అని చెప్పుకునే వారితో దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మాట. నాకు ఏ దోషం లేదు, నా హృదయం నా విషయంలో ఏ నేరారోపణ చేయట్లేదు, దోషారోపణ నా మీద చేయట్లేదు అనుకొని బలిపీఠం దగ్గరకు వచ్చి ధైర్యంతో మోకరించేవారు మరి ఏం చేయాలో తెలుసా? నీకు నీ సహోదరుని ఏ బాధ లేదు, కానీ నీ సహోదరునికి నీ మీద బాధ ఉంటే ఎవరు వెళ్ళాలంట? ఎవరు వెళ్ళాలి చెప్పాలి? ఎవరు వెళ్ళాలి? మనమే వెళ్ళి వారితో సమాధానపడి ఆ తర్వాత వచ్చి ప్రార్థనలో పాల్గొంటారు, ప్రార్థనలో కూర్చోవాలి, అర్పణ అర్పించాలి. అలాగున కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఒక ప్రార్థన ఉంటుంది, పరిచయుడు సుంకరి ప్రార్థన ఉంటుంది. ఆ పరిచయుడు ఆ సుంకరి అనుకుంటున్నాడు, అది ఏమని అనుకుంటున్నాడు? పరిచయుడు అనుకుంటున్నాడు, ఏమని అనుకుంటున్నాడు? ఎవరిని వాళ్ళగా నేను వాళ్ళ కాదయ్యా. పరిచయుడు నిలబడి, దేవా ఇతరుల వల్ల కాదు కానీ, ఈ సుంకరి వల్ల నేను కాదు కానీ ఆకాశము వైపు కన్నులెత్తుటకు కూడా ధైర్యం చాలక దేవా పాపినైన నన్ను కరుణించయ్యా అని పలుకుతున్నాడంట. అతని కంటే ఇతడు ఎవరంట? నీతిమంతుడని తీర్పు తీర్చబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మోకరించినప్పుడు ఒకరి మీద ఒకరు సణుగుతో మోకరించకూడదు. మొదట మన పాపములను ఒప్పుకొని ప్రార్థన చేయగలగాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రార్థన చేయండి దేవుని సన్నిధిలో. ఒకవేళ విరోధ భావం ఉంటే ఏం చేయాలి? అర్పణ విడిచిపెట్టి ఏం చేయాలి? వాళ్ళతో వెళ్ళి సమాధానపడాలి. ఒకవేళ కొంతమంది ధైర్యం ఎక్కువైపోయి, ధైర్యం అన్న దాన్ని ఏమన్నా ఇందాక మూర్ఖత్వం ఎక్కువైపోయి దేవుని సన్నిధిలో మోకరిస్తే ఇలాగే ఉండదు. ఏ ప్రార్థనది? పరిచయుని ప్రార్థన. అని ధైర్యం అనడు, బలి తెయించడం అంటారు. ధైర్యం అనడు, మూర్ఖత్వం అంటారు దాన్ని. మన మూర్ఖులు లాగా కాదు, కానీ నిజమైనటువంటి దేవుని సన్నిధిలో ఆ విషయమై సమ్మతి పొంది క్షమాపణ పొంది ఆ తరువాత వచ్చి మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు దేనినో కోరుకోడండి, ఐక్యతనే కోరుకుంటాడు. ఆయన సృష్టి ప్రారంభంలో ఐక్యత కలిగిన వాడిగానే కనిపించాడు. కుటుంబ వ్యవస్థను నిర్మించినప్పుడు ఐక్యతని చూపించాడు. సహోదరుడు
సహోదరుని వచ్చినప్పుడు వారి మధ్యలో కూడా ఐక్యతనే చూపించాడు. రేపు పరలోకంలో కూడా ఒక్కొక్కరిని ఒక్కొక్క కాదు, ఒక్క రేపు పాటున అందరినీ ఒకేసారి ఆయన తీసుకుంటాడు. ఎక్కడైనా భేదాలు ఉన్నాయా? ఎక్కడైనా విడిగా చూస్తాడా? లేదు. అందరినీ ఒకే భావంతోనే సృష్టి మొదలుకొని నేటి వరకు ఆయన చూస్తున్నాడు. కాబట్టి మన చూపులలో భేదాలు రాకూడదు, మన చూపులలో వ్యత్యాసం రాకూడదు, మన మాటలలో వ్యత్యాసం రాకూడదు. యేసయ్య చూపు మన చూపుగా మారాలి. ఆమేన్. మన నోటి మాట యేసు నోటి మాట వలె కనబడాలి. మన ఆలోచనలు యేసయ్యలాగా ఆలోచించాలి. అందరినీ క్షమించాలి, అందరితో సఖ్యత కలగాలి, సమాధానపడాలి, ఐక్యతతో సాగాలి. ప్రభు రాకడకు మనం సిద్ధపడాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఎప్పుడు బలి అర్పించాలంట? ఎప్పుడు అర్పణ చెల్లించాలంటే సమాధాన పడిన తర్వాత రావాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పాస్టర్ గారు చచ్చిపోయి పరలోకానికి వెళ్ళాడంట. చచ్చిపోయి పరలోకానికి గేట్లో దేవుడితో నిల్చొని, బాబు నీకు పర్మిషన్ లేదు అన్నాడంట. పర్మిషన్ లేకుండా నేను పరలోకం దాకా ఎందుకు వస్తాను, గేట్ల దాకా ఎందుకు వస్తాను అని చెప్పేసి అంటే, గేట్ల దాకా పర్మిషన్ ఉంది కానీ గేట్ లోపలికి ప్రవేశం లేదన్నాడంట. వాడు ఎందుకు నాకు పర్మిషన్ లేదు అని చాలాసేపు గేట్ కాడి మొరపెడతా ఉంటే యేసుప్రభు వచ్చాడంట. యేసుప్రభు వచ్చి, ఎందుకు నువ్వు లోపలికి రాలేకపోతున్నావో తెలుసా? నువ్వు పాస్టర్ గారివే అయినా మీ పాస్టర్తో నీకు సమాధానం లేదు కాబట్టి గేట్ దాకే వచ్చావు, లోపలికి చాయిస్ లేదు, పో వెనక్కి పోని పంపించేశాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరలా వెనక్కి వచ్చి ఆ శరీరంలో వచ్చిన తర్వాత కళ్ళు తెరవగానే తన భార్యని క్షమాపణ అడిగాడంట దైవజనుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పుకున్నాను, భర్తలారా భార్యలతో సమాధానం లేదు పరలోకానికి పోరు. భార్యలే తక్కువ కాదు, మీ భర్తలతో సమాధానం లేదు, మీరు పరలోకానికి గేటు దాకా కూడా పోతారో పోరు. హల్లెలూయా. అందరూ సమాధానంగా ఉంటారు. ఆమేన్ చెప్పండి. ఇంకొంచెం మంచిగా చెప్పండి, ఇంకొంచెం హుషారుగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కుటుంబ వ్యవస్థలో కనిపించాల్సింది ఏంటి? అది ఆత్మీయ జీవితంలో కనిపించాల్సింది ఏంటి? సంఘంలో కనిపించాల్సింది ఏంటి? ఐక్యత, ఐక్యత. చూడండి, కెరూబులు చేయబడిన విధానం ఏంటో తెలుసా? ఒక్కసారి ఆ కెరూబులు ఒక్కదాన్ని ఎత్తిన రెండో కెరూబు కూడా పైకి లేస్తుంది. ఎందుకంటే అవి ఎలా చేయబడ్డాయి? ఏకాండముగా చేయబడ్డాయి. అవి కరుణాపీఠం మీద ఇంకా ఫిక్స్, కరుణాపీఠం మీద ఫిక్స్ అయిపోయాయి. ఆ కెరూబులు ఇంకో కెరూబులతో కాదు, ఆ కెరూబులు మనుష్యులతో కాదు, ఈ విశ్వాసం ఇంకో విశ్వాసంతో కాదు, ఈ సేవకుడు ఇంకో సేవకుడితో కాదు, ఈ సేవకుడు, ఈ విశ్వాసి, ఈ సంఘం యేసుతో మాత్రమే అంటుకట్టబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన యేసుతో అంటుకట్టబడినప్పుడు అక్కడ భేదం రాదు, అక్కడ అసమాధానం రాదు, అక్కడ వ్యత్యాసాలు రావు, అక్కడ భేదాభిప్రాయాలు రావు. వారు యేసుతో కూడా ఉంటారు, యేసులా ఉంటారు, యేసయ్యతోనే ఉంటారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వారిద్దరూ ఏకాండముగా చేయబడిన తర్వాత జరిగే పని ఏంటో తెలుసా? పరలోకం నుంచి దేవుని సన్నిధి ఆ కరుణాపీఠం మీదకు వారి మధ్యలో దిగి వచ్చింది. ఆమేన్. హల్లెలూయా. సేవకుడితో ఎక్కడి నుంచి మాట్లాడతాడు దేవుడు? కరుణాపీఠం మీద నుంచి. సంఘంతో ఎక్కడి నుంచి మాట్లాడతాడు దేవుడు? కరుణాపీఠం మీద నుంచి మాట్లాడతాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఈ రెండు కెరూబులు ఒకే మనస్సుతో ఒకేలాగా నడుస్తుంటే వారి మధ్యలో దేవుని సన్నిధి దిగి వచ్చింది. వారి మధ్యలో దేవుడు నివాసం చేస్తాడు. వారి మధ్యలో దేవుడు సమాధానకర్తగా ఉంటున్నాడు. వారి మధ్యలో వారు దేవునితో కలిసి ముందుకు వెళ్ళగలుగుతున్నారు. కాబట్టి మనం కెరూబుల వలె ఏకాండముగా చేయబడాలి. అందరితో ఒకేలాగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి. మనమందరం సన్నిధిని అనుభవించాలి, యేసుతో ఉండాలి, యేసు వలె మారిపోవాలి. యేసు త్వరగా రాబోతున్నాడు. ఐక్యముగా ఒకే రెప్పు పాటున
కలిసి యేసయ్య సన్నిధిలో చేరగలిగిన కృప ప్రభు మనందరికీ దయచేయనుగాక. మోకరించండి పిల్లలను మనం ప్రార్థన చేసుకుందాం. మీ మనస్సాక్షి దోషారోపణ చేస్తుంటే, మీ మనస్సాక్షి గర్దిస్తే ఆ గర్దింపు లోబడండి. అతిక్రమంతో కూడిన ధైర్యం పనిచేయదు. అతిక్రమంతో కూడిన మూర్ఖత్వంతో కూడిన ధైర్యం పనిచేయదు. దేవుని సన్నిధిలో సమ్మతి పొందిన తరువాతనే మనం ఆ ధైర్యాన్ని పొందుకుంటాం. మోకరించండి. ప్రభువా, సహోదరులు ఐక్యత కలిసి ఉండాలి అన్నాం నాయన. కెరూబులను మా ఎదుట పెట్టి మాట్లాడావు యేసయ్యా. కుటుంబ వ్యవస్థను మా ఎదుట వచ్చి మాట్లాడుతున్నాం నాయన. తండ్రి, ఏ ఒక్కరూ కూడా సంఘంలో వ్యర్థంగా ఉండకుండా, కుటుంబ వ్యవస్థలో అలా కనబడకుండా, సమాజంలో అలా కనబడకుండా ప్రభువా, సమ్మతి నీ ఎదుట పొందిన తరువాత, సమ్మతి నీ ఎదుట పొందిన తరువాతనే మాలో ధైర్యం రావాలయ్యా. ఆత్మ లేని వాడు భేదాన్ని పుట్టిస్తాడు. ఆత్మ లేని వాడికి పాము వలె 2 నాలుకలు ఉంటాయి. ఆత్మ లేని వారికి పాము వలె విషపు చూపు ఉంటుంది. ఆత్మ లేని వారికి ఆ నడిపింపు లేదు. సరిచేయబడిన మీ జీవితంలో ఆశీర్వాదం. ఈ దినాన్ని ఈ విషయంలో దోషారోపణ చేస్తుందని మన సాక్షి, ఈ విషయంలో వేదారోపణ చేస్తుంది మీ హృదయం మీ మీద. ఒకసారి ప్రభు పాదాలు పట్టుకుందాం. అందరూ మోకాలు వెనుకొద్దాం. అందరూ మోకాలు వెనుకొద్దాం. నీ అర్పణ చేత పట్టుకున్నట్టు నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. మొదట వెళ్ళి సమాధానపడదు. అర్పణ చేత పట్టుకున్న వారితో ప్రభు మాట్లాడుతున్నాడు. నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి సమాధానపడు. ఆ తర్వాత నీ వచ్చి నీ బలి అర్పించమని. ప్రభువా, నీ సన్నిధిలో నాకు